తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు అన్ని సంక్రాంతి శోభతో నిండిపోయాయి. భోగ భాగ్యాలను కలిగించే భోగి మంటలతో తెల్లవారుజామునే సంబరాలు మొదలయ్యాయి. తెల్లవారకు ముందే భోగి మంటలతో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంది. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో ప్రతి తెలుగు ఇంటా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. భోగి మంటల్లో పాతవి, పనికిరాని వస్తువులు, బట్టలు వేసి పాత జ్ఞాపకాలను, చెడును దూరం చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కనిపించే మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ముస్లిం సోదరులు ఎంతో మంది వచ్చి హిందూ సోదరులందరినీ కూడా శుభాకాంక్షలు చెప్పడం, సంక్రాంతి భోగి మంటల్లో వాళ్ళు కూడా చలి కాసుకోవడం ఇది ఒక విశేషంగా కనిపిస్తుంది. ప్రస్తుతం గొల్లపూడిలో జరుగుతున్న ఈ భోగి సంబరాల్లో ఎంతో మంది ముస్లింలు ఇక్కడికి వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భోగి మంటల వెలుగులో వాళ్ళంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ఇది సహజంగా చాలా అరుదైన దృశ్యమని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున హిందూ పండుగకు సంబంధించి ముస్లిం సోదరులు రావడం కానీ, ఈ భోగి వేడుకల్లో పాల్గొనటం కానీ మనం నిజంగా ఒక వండర్ఫుల్ అనే చెప్పాల్సి ఉంటుంది. హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా ఈ రకంగా వాళ్ళంతా హిందూ పండుగలో పార్టిసిపేట్ చేయటం అనేది వాళ్ళను ముఖ్యంగా అభినందించాల్సి ఉంటుంది. పెద్దయినా చాలా థ్యాంక్స్. ముందు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఛానల్ తరఫున కూడా ఒక హిందూ ఫెస్టివల్కి మీరందరూ ముందుకు రావటం, మా అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడం, మీకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు ఏం చెప్తారు ఈ సంక్రాంతి పండుగ గురించి? మీకేం తెలుసు అంటే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి అనేది మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పెద్ద పండుగ అండి. ఈ సంక్రాంతి అనేది మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి చాలా పెద్ద పండుగ అండి. ఇక్కడ మా గొల్లపూడి గ్రామంలో మేము చాలా కలిసిమెలిసి చాలా చక్కగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. మన ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మంత్రి గారు అయిన తర్వాత ఇంకా చక్కగా ఇక గ్రామం అభివృద్ధి కానివ్వండి, మన పండుగ చేసుకుంటూ కానివ్వండి, చాలా చక్కగా మేము కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటామండి. ప్రతి సంవత్సరం మేము ఇలాగే భోగి రోజున ఇక్కడికి వస్తాము. మన ఉమామహేశ్వరరావు కూడా వస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అడిగితే మీకేం చెప్తారు? అంటే బేసిక్ గా హిందూ పండుగల గురించి మీకు ఎంత ఐడియా ఉందని? ఇది భోగి మంటలు అనేది నాకు ఐడియా లేదు, కానీ ఈ పండగ మాత్రం ఈ ధాన్యం అదంతా కూడా ఒకేసారి సంవత్సరం మొదట్లో ఈ ధాన్యం అదంతా కూడా ఇళ్లకి, మన రైతుల ఇళ్లకి వస్తుంది. ఆ సంతోషంలో ఈ పండుగ చేసుకుంటారని మాత్రం తెలుసండి. మరి భోగి అనేది అది నాకు ఐడియా లేదండి. మీరు చెప్పింది అక్షరాల నిజం, చాలా బాగా చెప్పారు. చాలా మంది హిందువుల్లో ఇప్పుడున్న వాళ్ళకి పండుగ విశిష్టత గురించి కానీ, పండుగ గురించి కానీ చాలా తెలియదు, అందరూ మర్చిపోతున్నారు. మీరు నిజంగా అద్భుతంగా చెప్పడం జరిగింది. పెద్దయినా మీరు చెప్పండి, మీరు ఇట్లా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు? ఇలా ప్రతి సంవత్సరం వస్తాం. 2 సంవత్సరాలు వచ్చామండి. బాగుంది, హ్యాపీ న్యూ ఇయర్. బాగుంది, బాగుంది. అంటే బేసిక్ గా ముస్లిం పండుగలకు కూడా హిందువులు అదే రకంగా గొల్లపూడిలో వస్తూ ఉంటారు? అందరూ వస్తూ ఉంటారండి. హిందువులు, ముస్లిం అందరూ ఒకటేనండి. అది మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లపూడేనండి. ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాం. ఈ పండగకి పాల్గొంటాం మేము కూడా. ఈ భోగి మంటలు అనేది భోగి మంటల మీద నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లు స్నానాలు చేస్తానికి భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు వేసి నీళ్లు పెట్టుకుని స్నానాలు చేస్తారు. అది ఆచారం ఫస్ట్ నుంచి వస్తుంది, హిందువులకు ఆచారం. అలాగే మేము కూడా వస్తుంటాం, పాల్గొంటాం, అందరూ కలిసిమెలిసి ఉంటామండి. బాగా మీరింత పెద్ద ఎత్తున వచ్చి శుభాకాంక్షలు చెప్పడం అనేది మాకందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది వాళ్ళు కూడా వస్తుంటారు, మా పండుగ వాళ్ళు కూడా వస్తుంటారు. మేము కలిసిమెలిసి మీ పండుగ మేము కూడా వస్తుంటాం. మీరేం చెప్తారు పెద్ద? ఇక్కడ అందరూ హిందూ ముస్లిం కలుపుకొని చేసుకునేదే పండగ. పండగ అనేది అందరూ కలిసి కులాలకు అతీతంగా కాకుండా అందరూ కలుపుకొని చేసుకునేది ఒక సంక్రాంతి కానీ, ఒక రంజాన్ కానీ అందరూ కలిసి చేసుకునే పండగ ఇది. అందరికి హ్యాపీ సంక్రాంతి. అందరికి ముఖ్యంగా ఎన్టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మీరు చెప్పండి, అసలు భోగి పండుగ అంటే ఏంటి? భోగి మంట ఎందుకు వేస్తారు? అంటే నాకు కూడా భోగి మంట గురించి తెలియదండి. మా భోగి మంట అంటే మాలో చెడుని తగిలేస్తున్నాం, మాలో మంచిని పెంచుకోవాలా. ఒక రకంగా పండుగ అంటే మాకు ఆ రకంగా మాకు కూడా ఒక ఉత్సాహంగా మేము విజయాలు వస్తున్నాం. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. చాలా హ్యాపీ అండి. మన గ్రామానికి కూడా బాగా అభివృద్ధి ఉంది. మీరేం చెప్తారు మొత్తం భోగి పండుగ గురించి? ఈ భోగికి మీరు కూడా హాజరయ్యారు, భోగి మంటల్లో ఇంతసేపు కూడా మీరున్నారు. మాకు మా శరీరంలోకి వేడి పుట్టించడమే ఈ సంక్రాంతి పండుగ. మరియు
రైతు మన దేశానికి వెన్నుముక్క అనే రైతుకి పంట తన ఇంటికి చేరిన సంతోషంతో ఆయన తన ఇంటికి అల్లుళ్ళు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మరియు ఆ యొక్క వచ్చిన వరితో పొంగల్ తయారు చేసుకుని అరిసెలు తయారు చేసుకుని తన ఇంటిల్లిపాది మరియు కుటుంబ సభ్యులు మరియు ఇరుగు పొరుగు అందరూ మాకు కూడా మా ఇంటికి నేతరసులు వచ్చినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా టేస్ట్గా ఉన్నాయి. మేమందరం సంతోషంగా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది మన రాష్ట్రానికే గర్వకారణం. ఒక మొత్తం కాకుండా అందరూ కలిసి మెలిసి మా యొక్క పండుగల్లో మా హిందూ సోదరులు పాల్పంచుకోవడం జరుగుతుంది. మేము కూడా సంతోషంగా మేము పొద్దున్న ఫజర్ నమాజ్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. మేము నమాజ్ ముగించుకుని ఇక్కడ వచ్చాము. ఈ సంబరాల్లో పాల్పంచుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చూడొచ్చు. అక్కడ మసీదులో నమాజ్ చేశారు. ఇటొచ్చి సంక్రాంతి వేడుకల్లో ముస్లిం సోదరులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. రెండు పండుగలు కూడా మావేనంటూ ఉన్నారు. హిందూ పండుగలైన ఈ సంక్రాంతి పండుగ రోజు హిందువులు ఇచ్చిన ఏదైతే పిండి వంటకాలన్నింటినీ కూడా వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళ పండుగకి హిందువులందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ఎంతో సంతోషంగా ఈ పండుగ గురించి వాళ్ళు చెప్పడం కూడా మనం విన్నాం. ముఖ్యంగా హిందువుల్లో చాలా మంది ఈ రోజుకు కూడా సంక్రాంతి అంటే ఏంటో, భోగి ఏ రోజు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు చేస్తారు, భోగి మంటలు ఎందుకు వేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన ఈ ముస్లిం సోదరులందరూ ఎంతో అద్భుతంగా సంక్రాంతి పండుగ గురించి, భోగి గురించి చెప్పడం కూడా మనం ఇక్కడ గమనించాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్, NTV, గొల్లపూడి.